హాయ్ విఎస్, నేను డాక్టర్ సురేందర్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్. సో ఈ వీడియోలో జనరల్గా మనం ఎప్పుడు అడుగుతూ ఉంటాము బాయ్స్ని, ఏమో మీకు అంగం మీద ఉండే స్కిన్ టైట్గా ఉందా? ఒకవేళ టైట్గా ఉంటే బాయ్స్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, అంటే ఆ విధంగా స్కిన్ టైట్ ఉన్నప్పుడు చేయవలసిన పనేంటి, మీరు చేయకూడని పనేంటి, దాని గురించి మీకు క్లియర్గా చెప్దాం అనుకున్నాను. అదేంటంటేను, ఎప్పుడైతే ఈ అంగం మీద ఉండే స్కిన్ టైట్గా ఉంటుందో మొదటగా వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఎరెక్షన్ వచ్చినప్పుడు, అంటే అంగం గట్టిపడినప్పుడు వెనక్కి రావడం ఇబ్బంది అవుతుంది. వెనక్కి రావడం ఇబ్బంది అయితే ఏమవుతుంది, మీరు సెక్స్లో పాల్గొన్నప్పుడు ఈ స్కిన్ వెనక్కి రాలేక టైట్గా ఉండి చాలా పెయిన్ వచ్చి ఇమ్మీడియట్గా జరిగేది ఏంటంటే అంతవరకు గట్టిగా ఉన్న అంగము, అంటే స్తంభించిన అంగము మెత్తబడిపోతుంది. వెంటనే 1-2 సార్లు ఇట్లా జరిగిందనుకోండి, మీరు పక్కన పెట్టండి, మీ పార్ట్నర్ కూడా డౌట్ వస్తుంది, ఏంటి మనోడికి ఏదో ఎరెక్షన్కు సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్టుంది, ఏదో తేడా అయితే ఉన్నట్టుంది మన వాడికి అనేది ఒక అనుమానం అనేది పార్ట్నర్లో డెవలప్ అవుతుంది. పార్ట్నర్ ఇక్కడ 2 రకాలుగా, ఒకటి ఆల్రెడీ మీకు పెళ్ళయింటే మీ వైఫ్, లేదు లివింగ్ రిలేషన్లో ఉన్నప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్. సో అది విషయం. సో ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైతే మీకు టైట్ అయిందో, మీరు ఎప్పుడన్నా సరే ప్రయత్నం చేద్దామని గట్టిగా అయినప్పుడు వెనక్కి లాగాలని ట్రై చేస్తే టక క్రాక్స్ లాగా వచ్చేస్తుంది. ఏమవుతుంది క్రాక్స్ వస్తే? సెన్సిటివ్ పార్ట్ కదా, ఆ స్కిన్ వెంటనే బ్లీడ్, రక్తం రావడం మొదలు పెడితే మీరు భయపడతారు. సో ఎప్పుడైతే ఆ బ్లడ్ వచ్చిందనుకోండి, ఏమవుతుంది, వెంటనే ఆ క్రాక్స్ ఉన్నప్పుడు నార్మల్గా యూరిన్ పోయాలి అన్నా కూడా పట్టుకోవాలంటే మీరు భయపడతారు. మూడవది వెరీ ఇంపార్టెంట్, ఒకవేళ అసలు ఎప్పుడూ స్కిన్ అనేది మనకు వెనక్కి రాక టైట్గా ఉంటే యూరిన్ వేస్ట్ ప్రోడక్ట్ కాబట్టి బాడీ దాన్ని బయటికి పంపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే మనం యూరినేషన్ వెళ్తూ ఉంటాం. 1 లేదా 2 డ్రాప్స్ ఆ యూరిన్ను ఆ మీకు వచ్చిన క్రాక్స్ మీద కానీ, లేదా నొప్పిగా ఉన్నప్పుడు ఏముందిలే మళ్ళీ క్లీన్ చేసుకోవడం ఎందుకు అనుకున్నప్పుడు 1 or 2 డ్రాప్స్ అక్కడే లోపల ఉండిపోతుంది. ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ వస్తే అది మళ్ళీ అలా చిన్నగా స్ప్రెడ్ అయిపోయి బెలనోపాస్థైటిస్ అంటాం. సో ఇవి మనకు టైట్గా ఉండే స్కిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. అయితే వాట్ టు డూ బాయ్స్ అంటే, ఖచ్చితంగా దీనికి సొల్యూషను, పర్ఫెక్ట్ సొల్యూషను సూంతి ప్రొసీజర్. అంటే ఏంటి, సర్కంషన్ అంటాం. అది ఏ విధంగా చేస్తాము అనేది రెగ్యులర్గా మామూలుగా ఈ ఎక్సెస్ స్కిన్ నుండి టైట్ ఉన్న స్కిన్ తీయడం ఒక పద్ధతి అయితే, లేటెస్ట్గా వచ్చిన స్టేప్లర్ విధానం ద్వారా కూడా ఆ టైట్ ఉన్న స్కిన్ అంతా క్లియర్ చేసేసి మీకు నేను చెప్పిన మునపటి 3 ప్రాబ్లమ్స్ లేకుండా హెల్ప్ చేసే విధంగా చేస్తాను. సో ఇది మీరు చేయాల్సిన పని. దెన్ వాట్ నాట్ టు డూ బాయ్స్ అనొచ్చు మనం. అంటే ఏంటి అక్కడ, ఎప్పుడైతే ఇది ఉందో మీరు చేయకూడని పని ముఖ్యంగా ఒకటేమంటే, ఎప్పుడూ కూడా ప్రయత్నం చేయొద్దండి. వెనక్కి లాగాలి అంతే కదా అనుకొని గట్టిగా ప్రయత్నం చేస్తే, నేను ఒక కేసులో చూశాను, ఈ వెనకిల కొందరికి టైట్ ఫ్రెండ్లం అని ఉంటుంది, అది టేర్ అయిపోయి బ్లీడ్ బాగా రక్తం కారుతూ ఉంటే భయపడిపోయి ఆందోళన, ప్లస్ మనం ఏమంటే ఎప్పుడైనా బ్లడ్ వచ్చినప్పుడు ప్రెషర్ పెడితే అవుతుంది, కానీ మనకు ఆ టైంలో ఉన్న ఆందోళన వల్ల అసలు పట్టుకోవాలను ఏమీ తెలియదు, సార్ బ్లడ్ అయిపోతుందని ఎంతోమంది మిడ్నైట్స్ హాస్పిటల్ కాల్స్ వచ్చినట్టు కూడా చూసాము. సో దయచేసి మీరు దాన్ని కంప్లీట్గా వెనక్కి అనే ప్రయత్నం ఎప్పుడూ చేయొద్దు. నెంబర్ 2, క్రాక్స్ ఉన్నాయి, సరే క్రాక్స్ ఉన్నాయి కదా, ఇదేదో క్రాక్ క్రీమ్ అని చెప్తుంటారు కదా, అంటే క్రాక్స్కు వాడే క్రీమ్స్ ఉంటాయి కదా అని మీ సొంత నాలెడ్జ్తో ఆ క్రాక్స్ ఎక్కడైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఆయింట్మెంట్స్ ఏంటివంటే మీరు సొంత నాలెడ్జ్తో తీసుకోవద్దు. ఎందుకంటే క్రాక్స్ ఉన్నాయి కదా, ఓకే గూగుల్లో వెతికాము, ఇక్కడ ఉండే క్రాక్స్కి దీన్ని ఈ క్రీమ్ను వాడితే తగ్గిపోతుందని చూసి సొంత ప్రయత్నం చేస్తే ఏమవుతుంది అంటేను, కొందరికి ఆ ఆయింట్మెంట్లో ఉన్న కొన్ని రకాలైన మందుల వల్ల రియాక్షన్ వచ్చిందనుకోండి, మొత్తం బ్లెబ్స్. ఒక అబ్బాయిని ఇది కూడా నేను చూసా కాబట్టి చెప్తూ ఉన్నా, సార్ ఏదో క్రాక్ వచ్చింది, ఇంకా మళ్ళీ డాక్టర్ దగ్గర పోయి ఎందుకులే అనుకున్నాను సార్, నేనే గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే మొత్తం బొబ్బలు ఇంతలా వాచిపోయింది. నేను పెనిసేంద్ర బాబు వీడికి ఇంత పెద్దగా ఉందని చూస్తే, అంటే ఆ అబ్బాయి వయసుకు మొత్తం అంతా అది వాచిపోయి నిదానంగా దాన్ని వెనక్కంటే అప్పుడు లోపల పదార్థాన్ని మన గ్లాన్స్ పెనిస్ కనపడి క్లియర్గా తెలిసింది. సో అటువంటి ముఖ్యమైన ఈ ప్రయత్నాలు మీరు చేయకూడదు. సో బాయ్స్, మీకు క్లియర్గా చెప్తున్నాను,
మీకు స్కిన్ కనుక టైట్ ఉంటే నువ్వేం చేయాలి, ఏం చేయకూడదు మీకు జాగ్రత్తగా చెప్పాను. దానికి అనుసంధానంగా, అనుగుణంగా మీరు ఒక మంచి ఆండ్రాలజీ డాక్టర్ గారిని, అంటే మన ఆండ్రోకేర్ కనుక వచ్చినట్లయితే మనం చూసేసి, నిజంగా దానికి సర్జరీ ప్రొసీజర్ అవసరం లేదనుకోండి, చిన్నపాటి ఆయింట్మెంట్స్లో లాగిచ్చేస్తాను. లేదు నిజంగా అవసరమా, అసలు ఏం చేస్తే మనకు క్లియర్ అవుతుంది మీకు చెప్పి, ఏ విధంగా చేస్తామని చెప్పి, అందులో లాభాలు నష్టాలు చెప్పి ముందుకెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఎస్.